యాది గుండెల తల్లి ఎల్లమ్మ మా బంగారు మా తల్లి ఎల్లమ్మ పుట్టల్లో వెలిశావు ఎల్లమ్మ మా రేణుక మా తల్లి ఎల్లమ్మ యాది గుండెల తల్లి ఎల్లమ్మ మా బంగారు మా తల్లి ఎల్లమ్మ పుట్టల్లో వెలిశావు ఎల్లమ్మ మా రేణుక మా తల్లి ఎల్లమ్మ మహారాజు ఇల్లాలివమ్మ పరశురాముని తల్లి ఓ రేణుకమ్మ మహిమగల్లా తల్లి మహాలక్ష్మమ్మ కలియుగ దేవత ముని కన్యకమ్మ నాగా దేవతమ్మ తల్లి ఎల్లమ్మ సూర్యచంద్రులు తోడుకుంటారు ఒక నరసింహుడే అండగుంటాడు పంచభూతాలున్న తల్లివే అష్టదిక్కులకే ఆదిశక్తివే జాలి గుండెల తల్లి ఎల్ల మన సుభాష్ నగర్ బంకటి సుధారం రాజగిరిలోని శ్రీ ఎల్లమ్మ పోచమ్మ తల్లి దేవస్థానంలో 5వ వార్షికోత్సవ సందర్భంగా అన్నదానం చేయడం జరిగింది. దీనికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మా ప్రోగ్రాన్ని విజయవంతం చేశారు కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. సురారం రాజీవ్ కల్ప ప్రతి సంవత్సరం లెక్క ఈ సంవత్సరం కూడా శ్రీ శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం ఆలయ కమిటీ సభ్యుల తరఫున ఈరోజు కూడా సంవత్సరం మనకు వార్షికోత్సవ సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. కావున భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. అమ్మవారు అందరికీ చల్లగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. సోరారం ఆర్జీకే పరిధిలో నల్లపోచమ్మ ఎల్లమ్మ దేవస్థానంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. కమిటీ సభ్యులందరూ కూడా అందరూ సహకరించి విజయవంతం చేశారు. పబ్లిక్ కూడా అధిక సంఖ్యలో వచ్చి అందరూ కూడా సంతోషంగా పాల్గొని సాయంత్రం పల్లకి సేవ ఉంది. అందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి పాల్గొనాలని కోరుకుంటున్నాం. సూరారం కాలనీ రాజగురు కల్ప నల్లపోచమ్మ ఎల్లమ్మ టెంపుల్ దగ్గర 5వ వార్షికోత్సవం కాలనీ దగ్గర సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరపబడింది. రాజగురు కల్ప అందరూ వచ్చారు కాబట్టి ప్రజలందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే గుడి కమిటీ మెంబర్స్ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు కార్యక్రమం ఏమనగా 5వ వార్షికోత్సవం సందర్భంగా నల్లపోచమ్మ తల్లి దేవాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి ప్రజలందరూ అలాగే ఆర్జీకే 60 గజాల ప్రజలందరూ కూడా అన్నదానానికి సహకరించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ గుడి కమిటీ సభ్యులందరికీ మహిళలకు నాతో కలిసి పనిచేసిన మహిళలందరికీ కమిటీ మెంబర్స్కి గుడి కమిటీ మెంబర్స్కి అందరికీ కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా రాజగురు ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటూ ఇంతగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.